తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేటి మన తీర్థయాత్రలో ఓ విశిష్ట పురాణ గాథకు చెందిన ఆలయాన్ని చూడబోతున్నాం. భరతఖండ ఆద్యుడు అయిన భరతుడి జనని శకుంతల, ఆమెను కనకపోయినా పెంచిన తండ్రి కణ్వ మహర్షులచే ప్రతిష్ఠితమై అర్చించబడిన మహిమాన్విత గణేష్ని ఆలయ దర్శనాన్ని చేసుకోబోతున్నాం. నేడు ఆ ఆలయం మహారాష్ట్ర థానే జిల్లా టిట్వాలా సిద్ధి వినాయక మందిరంగా బహుళ ప్రాచుర్యం పొందింది. ఆ ఆలయ చారిత్రాత్మకతను, పురాణ వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. ముంబై సిద్ధి వినాయక మందిరంలో వినాయకుని వలె సింధూర వర్ణంతో మెరిసిపోయే వరసిద్ధి వినాయకుడిగా ఈ శ్రీక్షేత్ర టిట్వాలా వినాయకుడు ప్రకటితమవుతున్నాడు. ప్రసిద్ధ వినాయక క్షేత్రాలలో ఒకటైన టిట్వాలా క్షేత్ర గణేశునికి ఓ విశిష్ట పురాణగాథ పవిత్ర నేపథ్యంగా ఉంది. దండకారణ్యంలో కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతమిది. బ్రహ్మర్షి విశ్వామిత్ర అతిలోక సుందరి మేనకల ప్రణయవశాత్తు జన్మించిన శకుంతలను కణ్వ మహర్షి పెంపుడు తండ్రై పెంచిన ఆశ్రమ ఆవరణ ఇది. గాంధార రాజైన దుష్యంతుడు తన జైత్రయాత్రగా వెళుతూ శకుంతల ప్రణయంలో పడి ఆమెను గాంధర్వ వివాహమాడి తన గుర్తుగా అంగుళీకాన్నిచ్చిన స్థలి ఇదే. కోపిష్టి ఋషి దుర్వాసుని శాపానికి గురై భర్తచే విస్మృతయైన శకుంతల ఒంటరిగా గడిపిన శోకవనం అదే మరి. కణ్వుని సూచన మేరకు ఓ సిద్ధివినాయక ప్రతిమను నెలకొల్పుకొని అర్చించి తిరిగి భర్త సాంగత్యం వరంగా పొందిన పవిత్ర ఆరామం అదే. శకుంతల ప్రతిష్ఠించి అర్చించిన నాటి సిద్ధివినాయకుడే నేటి టిట్వాలా సిద్ధివినాయకుడు అని ఇక్కడి స్థల పురాణం. అంతటి విశిష్ట ప్రతిష్ఠిత సిద్ధివినాయకుణ్ణే మనం దర్శించుకుంటున్నది. అలా శకుంతలా దుష్యంతుల దాంపత్యాన్ని తిరిగి చిగురింపజేసినవాడు కనుకనే ఈ వినాయకుడు విడిపోయిన భార్యాభర్తల్ని కలిపే వరదాయకుడిగా పేరొందాడు. అంతేకాదు, వివాహజాప్యమైన కన్యలకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తిని, బిడ్డలు లేని వారికి సంతాన ప్రాప్తిని వసంగే వరసిద్ధిప్రదాతగా కూడా విఖ్యాతమయ్యాడు ఈ టిట్వాలా గణపతి. చేతులు జోడించి అంజలి ఘటించిన వారికి శుభాలు కలిగేలా ఆశీస్సులందిస్తాడు ఈ చతుర్భుజుడు. అందుకే ఆ పార్వతీ నందనుణ్ణి కనులారా కాంచి మనసారా కొలిచి ప్రియమారా కీర్తిస్తారు. గర్భాలయంలో కొలువైన ఆ విఘ్నహరుణ్ణి, ఆ శివయ్య పెద్ద కొడుకుని, ఆ వినాయకుడిని సుదూరాల నుంచి వచ్చిన వారంతా దర్శించుకుంటారు. గర్భాలయంలో ఆ వక్రతుండ మహాకాయుడు ఆసీన భంగిమలో చతుర్భుజుడై దర్శనమిస్తున్నాడు. సింధూర వర్ణంతో మిలమిలా మెరిసిపోతూ సకల అలంకరణలు చేయించుకున్న ఆ విఘ్న వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడిగా వ్యవహరిస్తారు. ఓ రజత మంటపాన వెండి ఛత్రం కింద ఆ పార్వతీనందనుడు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి అర్చించుకునే వారందరికీ చక్కటి దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. నూతన వధూవరులు తమకు కళ్యాణ ప్రాప్తిని కలిగించిన గణేశుని దర్శించి మొక్కు చెల్లించుకుంటారు. అన్ని వర్గాల ప్రజల ఇలవేల్పు, ఇష్టదైవము అయిన ఈ శ్రీక్షేత్ర టిట్వాలా సిద్ధి వినాయకుడు అలనాటి శకుంతల కణ్వ మహర్షిల అర్చనానంతరం ఓ బావిలో నిక్షిప్తమైపోయిందిట. కొన్ని యుగాల అనంతరం 1745-1772ల మధ్య పరిపాలించిన తోర్లే మాధవరావు పీష్వా నాటి క్షామ పరిస్థితులను నివారించడానికి తాగునీటి వసతికై బావి పూడికలు తీస్తుండగా శకుంతల ప్రతిష్ఠిత గణేశుని ప్రతిమ బయటపడింది. ప్రజల దాహార్తిని తీర్చే ఓ భవ్య తటాకాన్ని తవ్వించి దాని ఒడ్డునే ఈ గణేశుని పునఃప్రతిష్ఠాపన చేయించారు. ఆ మహామహిమాన్విత గణేశుణ్ణే మనమిప్పుడు అర్చించుకుంటున్నది. ఆ మూలవిరాట్టు వినాయకుని మందిరానికి కుడివైపు సిద్ధి, ఆమె కుమారుడు శుభ, ఎడమవైపున బుద్ధి, ఆమె కుమారుడు లాభ కొలువుదీరిన చిరుమందిరాలున్నాయి. సిద్ధి, బుద్ధి, శుభలాభ సమేతంగా కొలువుదీరిన వినాయక దర్శనం కాంచండి. చేమంతి మాలలతో అలంకృతుడై ఆసీన భంగిమలో విరాజిల్లుతున్న సిద్ధిప్రదాత సింధూరవర్ణ గణపతి అర్చనం సర్వవిఘ్నహారమే కాదు, సకల సిద్ధిప్రదాయకం కూడా. పచ్చ గడ్డి పరకలు ఓ 4 వేసి
ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు పరమ సంతోషంతో వరములిస్తాడు. ఉమ్మెత్తకాయలు ఓ 3 వేసి ఓం ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు 1000 విధాలా మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతియే నమః అనంటే చాలు మన ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు వినాయకుడికి జరిగే అభిషేకాది సర్వ పూజా విధులు వీక్షిద్దాం. దూర్వాస మహాముని శాపం కారణంగా ఎడబాటుకి గురైన శకుంతలా దుష్యంతులను కలిపిన గణేశుడు అవ్వడం వల్ల నూతన వధూవరుల తొలి ఆశీస్సులు పొందే ఆలయమైంది. సంతానవరాన్నిచ్చే గణపతిగా తమ నూతన శిశువుల నామకరణానికి ఈ గుడే వేదికయ్యింది. జలాభిషేకం, క్షీరాభిషేకం తదితర అభిషేకాలు ముందుగా గణపతికి, ఆ తరువాత సిద్ధిబుద్ధి శుభలాభాలకు కూడా శాస్త్రోక్తంగా చేస్తారు. చేమంతుల పూమాలలతో సర్వాలంకృతుడైన పిదప టిట్వాలా గణనాయకుడు అందుకునే నీరాజన సేవ ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ భక్తజనం విఘ్నేశ్వరుడికిచ్చిన హారతిని తమ కనులకద్దుకుంటారు. టిట్వాలా గణేశుడు ఎంత విలక్షణమో అంతే ప్రత్యేకత వినాయకుని వాహనమైన మూషికం ఒక కుడుమును చేతబట్టి, స్వామి మీ నైవేద్యం మీరనుమతిస్తే దీన్ని ఆరగిస్తా అన్నట్లుంటుంది. ఈ సర్వదర్శనం కోసం, గర్భాలయ సందర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం, దుత్తూరపత్రం, బదరీపత్రం, చెంగల్వ, చామంతి, గరిక, గన్నేరు, తామర, తంగేడు ఇలా ప్రకృతిలో దొరికే వాటిలో దేనితో పూజించినా భక్తుల మొర వింటాడు. కడు సంతుష్టుడై కరుణను కురిపిస్తాడు. అందుకే ప్రకృతి శోభయే ఆ సిద్ధి వినాయకుని కోవెలకు అందం, చందం. ఉద్యానవన పుష్కరిణి సమన్వితంగా అలరారే ఆ టిట్వాలా గణపతి మందిర శోభ వర్ణనాతీతం. శకుంతల, కణ్వ మహర్షులు అర్చిస్తూ వచ్చినటువంటి ఆ గణేశుని ఆలయం శిథిలమవ్వగా విగ్రహం ఎందువల్లనో ఓ బావిలో పూడుకుపోయింది. కొన్ని యుగాల తరువాత ఆ ప్రాంత పాలకుడు పేష్వా మాధవరావు పాలనా కాలంలో ఏర్పడిన కరవు పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు బావి పూడిక తీస్తుండగా ఈ మహిమాన్విత గణేశుని విగ్రహం పీష్వా సర్దార్ రామచంద్ర మెహండలే కంటపడింది. రాతిచెక్క మంటపాల నిర్మాణంతో పునర్జీవం పొందిన ఈ ఆలయం ముందున్న చెరువు పీష్వా పాలకుల ఏలుబడిలో ఓ సుందర సరోవరంగా రూపుదిద్దుకుంది. ఆ సెలయేటి ఒడ్డున హరితవర్ణ మందిరాన నెలకొన్న ఈ సింధూర గణపతి టిట్వాలా గణేశునిగా విశ్వవిఖ్యాతమయ్యాడు. జగత్తంతటికీ పితరుడే అయినా ఆ పరమశివుడు గణపతికి స్వయానా పితృదేవుడు. సర్వుల విఘ్నాలను తొలగించి శుభాలనివ్వగలిగేవాడైన ఆ విఘ్నేశ్వరునికి గజ శిరస్సునిచ్చి పునర్జన్మనిచ్చిన తండ్రి శంకరుడు. అందుకే కదా శివతనయుని కోవెలలో ఆ పరమేశ్వరుడు లింగరూపుడై యజ్ఞేశ్వర మహాదేవుడిగా కొలుపులందుకుంటున్నాడు. శ్రీక్షేత్ర టిట్వాలా గణేశుడు తనను దర్శించవచ్చిన వారిని ముందుగా నా పితృదేవులను అర్చించండి అంటున్నాడా అన్నట్టుగా ఆలయ ప్రవేశానికి కుడివైపున పరమశివుని లింగాకారం నెలకొని ఉంది. పానవట్టంలో నల్లని శిలాలింగమూర్తిగా ప్రతిష్ఠితుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ యజ్ఞేశ్వర మహాదేవునిగా అభిషేకార్చనాది కొలుపులందుకుంటున్నాడు. నల్లని నందీశ్వరుని కొమ్ముల నడుమ నుంచి భక్తులకు దర్శనాన్ననుగ్రహించే యజ్ఞేశ్వర మహాదేవుడు తన పైనుంచి తామ్రకలశ ఆకాశధారా పాత్ర జలాల నిత్యాభిషేకాన్నందుకుంటూ ఉన్నాడు. గండకీ నది మధ్యమంలో లభ్యమయ్యే సాలగ్రామ శిలయే శివలింగమై మనకు సత్వర వరప్రసాదిత దైవమై అలరారుతోన్నది. వరసిద్ధి వినాయక మందిర ఆవరణలో ఎన్నో ఏళ్లుగా వృద్ధి అయిన ఓ వృక్షరాజం కింద చిరుమందిర విలసితుడైన శ్రీ దత్తాత్రేయుల వారు పంచలోహమూర్తిగా నెలకొని ఉంటాడు. 5 అంతర్వుల దీపస్తంభం ఆలయ ఆవరణకు ఓ హుందాతనాన్ని ఆపాదిస్తూ దీపారాధనల కెంజాయ రంగు కాంతులను వెదజల్లి ఆలయానికి పవిత్ర సౌందర్యాన్నద్దుతుంటాయి. ఏ పూజను ప్రారంభించినా, ఏ కార్యాన్ని ఆరంభించినా ముందుగా కొలిచేది ఈ వినాయకుణ్ణి. ప్రతి దేవుని ఆరాధనల్లో ఏ ఆటంకము రాకుండా ముందుగా చేసేది ఈ గణపతి పూజని. అటువంటిది
ఈ విఘ్ననాశకుని కోవెలలోనే పూజలు వ్రతాలు నిర్వర్తిస్తే ఇక దానికి తిరిగేముంటుంది? ఈ మందిరంలో సత్యనారాయణ వ్రతాలు ఎంతో వైభవంగా జరగడానికి కారణం ఈ టిట్వాలా గణేష్ని కృప వల్లనేనేమో. ఎందరో భక్తులు శ్రద్ధాసక్తులతో ఆచరిస్తున్న ఆ వ్రతాల్ని మనము వీక్షిద్దాం. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ముందుగా ఓ పసుపు ముద్దను హరిద్ర గణపతిగా చేసి ప్రథమ పూజను చేస్తారు. ఇక ఆ పూజకు ఎలాంటి విఘ్నం కలగకుండా జయప్రదం చేయుము నాయనా అని మొక్కుకుంటారు. మహాగణాధిపతయే నమః అంటూ ముందుగా పూజించే ఆ గణేశుడు కొలువైన టిట్వాలా క్షేత్ర సిద్ధివినాయక మందిరంలోనే వ్రతమాచరించినట్లయితే నిర్విఘ్నంగా ఫలసిద్ధి అని భావిస్తారు. అందుకే ఈ ఆలయంలో ఎంతోమంది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిష్ఠగా జరుపుకుంటారు. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము, ఆ సత్యనారాయణుని కథ వింటే ఎవరికైనా జన్మ తరించును అని ఓ కవిగానం చేసినట్లు వ్రతం ఆశాంతం చేసి వ్రతకథను శ్రద్ధగా ఆలకిస్తారు. ఆ స్వామి కృపకు పాత్రులవుతారు భక్తజనులు. ఈ టిట్వాలా గణేశ మందిరం తెల్లవారుజామున 5 గంటలకు తెరుస్తారు. 5:15 పంచామృతాభిషేకం, 5:45 హారతి ఇచ్చి అప్పట్నుంచి మధ్యాహ్నం 1 వరకు దర్శనం, మరలా 2ంటికి ద్వారాలు తెరచి హారతినిచ్చి రాత్రి 9 వరకు దర్శనార్థమై ఉంచుతారు. సంకష్టహర చతుర్థి రోజున తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అంగార్కి సంకష్ట చతుర్థి రోజున సోమవారం రాత్రి 12 నుంచి మంగళవారం రాత్రి 12 వరకు నిత్యార్చనాది క్రతువులతో తెరిచే ఉంటుంది. ఇక వినాయక నవరాత్రులకు చెప్పనలవి కానంత శోభాయమానంగా కళకళలాడుతూ ఉంటుంది. అటు పౌరాణిక ప్రాశస్త్యం, ఇటు చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీక్షేత్ర టిట్వాలా వరసిద్ధ వినాయకుని దర్శనం ఎల్లరకు సర్వశుభాలను కలిగిస్తుంది. అందుకే దర్శించుకున్న వారంతా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అని గణేష్ గాయత్రి మంత్రాన్ని మనసారా స్మరించుకుంటారు. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటాం కదా, అందుకే ఆ స్వామి విఘ్నేశ్వరుడు. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః అని ప్రార్థిస్తాం కదా, అందుకే ఆ వేలుపు కోరిన కోర్కెలు సిద్ధింపచేస్తాడు. ఆ ఏకదంతుని, వక్రతుండుని, విఘ్ననాయకుని చల్లని దీవెనలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. పార్వతీదేవి సృజించిన గణపతి సకల లోక జనపతి, సకల గణాధీశ్వరుడు, సుగుణ గణాధీశుడు. అటువంటి వినాయకుడు స్వయంగా తనకు తానుగా ఆవిర్భవించి కార్యసిద్ధి గణపతిగా పేరొందిన స్వామి చోడవరం శ్రీ విఘ్నేశ్వర స్వామి. నేటి తీర్థయాత్రలో ఆ విశిష్ట ఆలయాన్ని దర్శించి ఆ దేవాలయ మహిమాన్వితాలను తెలుసుకుందాం. శివుని ఆగ్రహానికి శిరస్సు పోగొట్టుకొని తిరిగి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో గజశిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. పార్వతీదేవి తన ఒంటికంటుకున్న నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసిన సుందర బాలకుడే ఈ వినాయకుడు. ఈ గణేశుని అర్చించి సంతోషపెడితే పార్వతీమాత సంతసిస్తుంది. అందుకేనేమో చోడవరంలో స్వయంభూగా వెలసిన ఈ విఘ్నేశ్వరుణ్ణి భక్తిగా శ్రద్ధగా పూజిస్తారు. అదుగో చూడండి, భక్తుల పూజలందుకుంటున్న గణపతిని, భక్తుల కోసం పూజారులు అర్చన చేస్తున్న గరుకురాతి వినాయక విగ్రహాన్ని. స్వయంభుగా భూమిలోంచి పైకి ఉబికి వచ్చి ప్రత్యక్షమైన గణపతి దేవుని మూల విరాట్టు ఇదే. పూర్తి ఆకారం లేకుండా అస్పష్ట మూర్తులు వాటంతటవే ఆవిర్భవిస్తే అట్టి విగ్రహాలు ఎంతో మహిమాన్వితమైనవని ఆధ్యాత్మికవేత్తలు, పండితులు అంటారు. అంతటి మహిమాన్వితమైన మూల విరాట్టు ఈ చోడవరం విఘ్నేశ్వరుని విగ్రహం. మకరధ్వజుని తల ఉన్న పంచలోహ తోరణం కింద పూజలందుకుంటున్న వినాయకుడిలో ఓ పరమ విశేషం ఉంది. భూమిలోంచి పైకి వచ్చిన ఆ వినాయకుడు
ఇంకా భూమి లోపల ఉన్నట్టుంటాడు. ఆ వినాయకుని తొండం భూమి లోపల ఉంది. దానిని తవ్వి చూడగా ఆ వినాయక తొండం చాలా దూరంలో ఉన్న ఒక చెరువు వరకు ఉందట. అందుకే ఆ చెరువుని ఏనుగుబోదే అని పూర్వకాలం నుండి పిలిచేవారట. ఎలుకనెక్కి ఎల్లలోకములు పయనించే గణపయ్య ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఉండ్రాళ్ళు తిని మన గండాలను నివారిస్తాడు. చేటంత చెవుల దేవుడు తనను కొలిచేవారి కష్టాలను చెవులారా వింటాడు. 4 చేతులవాడు చేతులు జోడించి దండం పెట్టిన వారికి శుభాలు కలిగేలా ఆశీస్సులు అందిస్తాడు. ఆ పార్వతీ సుతుడు గణపతి కొలువుదీరిన ఈ చోడవరం దేవస్థానం పరమ సుందరంగా ఉంటుంది. ఆ ఆలయంలో మనము ఒకసారి కలియదిరుగుదాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ దేవుని పూజ చేయనించినా ముందుగా చేసేది ఈ గణపతి పూజనే. ప్రథమ పూజార్హ దైవమైన ఈ గణపతి క్షిప్ర గణపతిగా కొన్ని చోట్ల, వరసిద్ధి గణపతిగా మరికొన్ని చోట్ల, హేరంబ గణపతిగా, హరిద్ర గణపతిగా ఇంకొన్ని చోట్ల ప్రతిష్ఠితమవుతాడు. ఆ విఘ్నేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయానికి ఓ సుందరమైన ప్రవేశద్వారం ఆహ్వానం పలుకుతోంది. ఆ ప్రవేశద్వారం పైన ఉన్న చిరుమందిరంలో ఓ పద్మపీఠంలో నృత్యం చేస్తున్న తీరులో బాలగణపతి విగ్రహం ఎంతో ముచ్చటగొలుపుతుంది. ఆ ద్వారాన్ని దాటి లోపలికి వచ్చిన వారికి పలు రంగులతో సుందరంగా నిర్మించిన ఆలయలోగిలి కనబడుతుంది. 200 సంవత్సరాల క్రితం భూమిలోంచి స్వయంభుగా ఉద్భవించిన ఏకరాతి గణపతి విగ్రహానికి 1956వ సంవత్సరంలో డాక్టర్ చుండూరు వెంకన్న పంతులు గారు, ప్రధాన అర్చకులు కొండమంచుల చలపతి గారు మహా సంప్రోక్షణలు, అభిషేకాది అర్చనలు చేసిన నాటి నుంచి ప్రశస్తిలోకి వచ్చింది. 1975లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిర్వహణలో ఈ ఆలయం ఎంతగా అభివృద్ధిగాంచింది. ఈ చోడవరం ప్రధాన ఆలయం, దాని ముఖమండపం, గర్భాలయ విమాన గోపురం, ఉపాలయ గోపురాలు ఎంతో సౌందర్యవంతంగా, మరెంతో శిల్పమయంగా కానవస్తాయి. ధ్వజస్తంభం పాదభాగాన పంచలోహ రేకుపై రూపొందించిన విఘ్ననాయకుని రూపం చూడగానే ఆకట్టుకుంటుంది. ప్రదక్షిణా మార్గంలో ప్రాకార వరండాలన్నీ ఎంతో కళామయంగా ఉంటాయి. ప్రదక్షిణా మార్గంలో ప్రధానాలయ గోడ మందిరాలలో ఒకవైపు అర్ధనారీశ్వరుడు, ఇంకోవైపు వినాయక సోదరుడు శ్రీ కార్తికేయుడు, గర్భాలయం వెనుకవైపున సిద్ధిబుద్ధులిరువురు చెరోవైపు ఉండగా మధ్యలో విఘ్నేశ్వరుడు ఉన్న ప్రతిమలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖమండప పైకప్పుపై ఒక చక్రాకృతిలో 4 వినాయక ప్రతిమలు ఎంతో వర్ణమయంగా, మరెంతో శోభాయమానంగా ఉంటాయి. పచ్చగడ్డి పరకలే అయినా అవి గణేశుని పూజకు వస్తే పవిత్ర గరిక పత్రాలవుతాయట. ఆ గరిక పూజ అంటే విఘ్నేశ్వరుడికి భలే ఇష్టం. ఉమ్మెత్తకాయలు అలా వేసి ఓం ఉమాసుతాయ నమః అని మనసారా స్మరిస్తే చాలు, ఎంతో మేలు చేస్తాడు. కుడుములు నైవేద్యంగా పెట్టి గం గణపతయే నమః అన్నంతే చాలు, అందరి ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు ఈ చోడవరం విఘ్నేశ్వర స్వామి. ఆ స్వామికి జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో ఘనంగా చేస్తారు. ఆ తర్వాత సర్వ పూజా విధులను గావిస్తారు. ఈ ఆలయంలో గజానునికి ఎంతో ఇష్టమైన అభిషేక వేడుక ఎంతో ఘనంగా, మరెంతో శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఏ దేవునికైనా జరిగే షోడశోపచారాలలో అభిషేక క్రతువు ఎంతో ప్రధానమైనది. ఈ ఆలయంలోని పూజారులు గణాధిపునికి పంచామృత స్నానానికి సకల ద్రవ్యాలు సిద్ధం చేస్తారు. పవిత్ర జలాభిషేకం చేస్తారు. ఆ తరువాత క్షీరోదక స్నానం కరిష్యామి అంటూ పాలతో, దధ్యోదక స్నానం కరిష్యామి అని పెరుగుతో, ఘృత స్నానం చ కరిష్యామి అంటూ నేతితో, ఫలోదక స్నానం సమర్పయామి అంటూ ఫలరసాలతో, ఇలా 5 రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని చేస్తారు. ఆ అభిషేక జలాలు ఆ మూల విరాట్టు పైనుంచి జారుతున్న దృశ్యాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులవుతారు. ఆ అభిషేకానంతరం చోడవరం విఘ్నేశ్వర స్వామి రకరకాల పూలమాలలతో, ముఖ్యంగా జిల్లెడు పూలతో కూర్చిన అర్కపుష్పమాలలతో అలంకరిస్తారు. గరికతో పూజ చేస్తారు. కర్పూర నీరాజన సేవ చేసి ఆ హారతిని భక్తులకు అందజేస్తారు.
గం గణపతియే నమః అంటూ జై గణేశ, జై జై గణేశ అంటూ హారతిని తమ కళ్లకు అద్దుకుంటారు. ఈ విఘ్నపతి వెలిసిన చోడవరం ఆలయంలో తన మాతృమూర్తియే మరో అవతారికగా నెలకొని ఉంది. అందరూ సంతోషంగా ఉంటే చూసి సంతోషపడే దేవత సంతోషీమాతగా ఈ ఉపమందిరంలో ఉంది. ఆ తల్లి దర్శనం ఎంతటి దుఃఖంలో ఉన్నవారికైనా సంతోషదాయకం. గర్భాలయ విఘ్నేశ్వరమూర్తిని దర్శించుకున్న భక్తులు సంతోషిమాత ఉపమందిరానికి వస్తారు. ఆ తల్లి నల్లని శిలామూర్తిగా పరమ సౌందర్యాధి దేవతగా దర్శనమిస్తుంది. ఒకానొక కథనం ప్రకారం సంతోషిమాత గణపతికి అతని భార్య అయిన సిద్ధికి కలిగిన కూతురని అంటారు. ఈ సంతోషిమాతను ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కొలుస్తారు. అయితే ఈ చోడవరం క్షేత్రంలో గణపతి ఆలయంలో కొలువై ఉండటం ఓ విశేషం. నల్లని తల్లే అయినా చల్లని చూపులతో సంతోషిమాత ప్రసన్న వదని అయి దర్శనమిస్తుంది. సకలాభరణాలతో పాటు ఆ తల్లికి అలంకరించిన నత్తు, ముక్కెర మరింత అందాన్నిస్తున్నాయి. చతుర్భుజి అయిన సంతోషిమాత అన్నపాత్రను చేబూని భక్తులకు అభయాన్నిస్తూ ఉంటుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తే చాలట. మన పనుల్లో ఏ ఆటంకాలు ఎదురు కాకుండా మన కార్యాలను పూర్తి చేసే దేవుడు ఈ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు. ఈ దేవుని చల్లని కంటి చూపుతో సకల కార్యాలు సాఫల్యాలవుతాయి. ఈ విఘ్నేశ్వరుడి సోదరుడైన అయ్యప్పస్వామి మందిరం కూడా ఇక్కడే ఉంది. ఇదే మందిరంలో వినాయకునికి సోదర వరసయ్యే అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమంటే ఈ ఆలయంలో అన్ని దేవుళ్ల మాలధారణలు ఈ ఆలయంలో జరుగుతాయి. ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్ప అర్చావతారమూర్తి అయ్యప్ప స్వామి పూజాపీఠంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది. నానావిధ పరిమళ పుష్పమాలికల్ని ధరించి దీపకాంతుల వెలుగు జిలుగులతో దర్శనమిస్తాడు. సకల దేవతార్చనలతో పాటు స్వయంభుగా వెలసిన విఘ్నేశ్వరుణ్ణి సేవించుకున్న భక్తులు చోడవరం వచ్చిన తీర్థయాత్ర ఫలాన్ని సంపూర్ణంగా పొందుతారు. ఓం గం గణపతియే నమః. మనలోని వక్రబుద్ధులను సరిచేసే వక్రతుండు ఈ గజముఖ వినాయకుడు. ఈ దేవాలయ గణపతి ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.